టెక్నాలజీ మాయలో పడి మంచేదో చెడేదో తెలుసుకోలేని పరిస్థితి దాపురించింది. సోషల్ మీడియా వేదికగా ఫ్రెండ్షిప్ ముసుగులో జరుగుతున్న ఆకృత్యాలు అన్నీ ఇన్ని కావు. అరచేతిలో ప్రపంచం చూసే వరకు ఎదిగిన టెక్నాలజీని మంచి కోసం వాడకుండా చెడు పనుల కోసం ఎక్కువగా వినియోగిస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ క్రమంలో జడ్చర్లలో 10వ తరగతి విద్యార్థినిని దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతోంది. ఫేస్బుక్ ఫ్రెండ్పై అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మొన్నటికి మొన్న నల్గొండ జిల్లాలోని హజీపూర్ సైకో శ్రీనివాసరెడ్డి మైనర్ బాలికలే టార్గెట్గా రెచ్చిపోయిన ఉదంతం మర్చిపోకముందే ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో మరో రెడ్డి 10th క్లాస్ విద్యార్థినిని దారుణంగా చంపిన ఘటన చర్చనీయాంశంగా మారింది. బాలికల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని రెచ్చిపోతున్న నిందితులకు సరైన శిక్ష పడితేగాని ఇలాంటి ఘటనలకు ఫుల్ స్టాప్ పడదేమోననే వాదనలు వినిపిస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జడ్చర్లకు చెందిన 10వ తరగతి విద్యార్థిని హత్యకు గురైంది. మండలంలోని శంకరాయపల్లి ప్రాంతంలో సదరు విద్యార్థిని మృతదేహం గురువారం నాడు ఉదయం లభ్యం కావడం కలకలం రేపింది. ఎవరో బండరాయితో మోదీ చంపి పడేసినట్లుగా ఉన్న అక్కడి వాతావరణం చూసి పోలీసులు ఆ కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 10th విద్యార్థినిని అత్యంత దారుణంగా చంపేశారనే వార్త స్థానికంగా సంచలనం రేపింది. అయితే ఫేస్బుక్ ద్వారా ఆ అమ్మాయికి ఇటీవల పరిచయమైన నవీన్ రెడ్డి అనే యువకుడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫేస్బుక్ ద్వారా ఆమెను పరిచయం చేసుకుని తద్వారా ఫోన్ నంబర్ తీసుకుని తరచుగా మాట్లాడుతూ ఇటీవల 2-3 సార్లు కలిశాడనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఏమైందో ఏమోగాని అనూహ్యంగా ఆమె శవమై కనిపించడం అలజడి రేపింది. సదరు బాలిక 2 రోజుల కిందట కనిపించకుండా పోయింది. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి కేసు కూడా నమోదు చేశారు. అంతలోనే ఆమె మృత్యువాత పడ్డం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన నవీన్ రెడ్డి ఆమెను ఏమైనా చేసి ఉంటాడేమో అనే కోణంలోనూ డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఆ మేరకు నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఫేస్బుక్ వేదికగా అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుని అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా టీనేజీ అమ్మాయిలను 15 నుంచి 18 సంవత్సరాల వయసులోపు అమ్మాయిలను ముగ్గులోకి దింపుతూ ఆ తర్వాత వారిని వేధిస్తున్న సంఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ వయసులో ఉన్నవారు మంచేదో చెడేదో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అదే ఆసరాగా పోకిరీలు రెచ్చిపోతున్నారు. అమ్మాయిలను ట్రాప్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నారు. కాదు కూడదంటే హత్యలు చేసేందుకు కూడా వెనుకాడ్డం లేదు. అయితే పిల్లలను ఓ కంట కనిపెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు సైబర్ నిపుణులు. ఇక ఇదిలా ఉంటే విశాఖ మధురమాడలో దారుణం చోటు చేసుకుంది. భర్తను ప్రియుడితో కలిసి భార్య హతమార్చింది. సౌత్ ఆఫ్రికాలో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రొఫెసర్గా మురళి పనిచేస్తున్నాడు. ఇటీవలే పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసుగా భార్య మృదుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. ఈ నెల 9న మురళి ఆఫ్రికా నుంచి విశాఖ చేరుకున్నాడు. 2 రోజులు ఇంట్లోనే ఉన్నాడు. 11న శ్రీకాకుళం జిల్లా పిల్లల వలస గ్రామంలో ఉన్న తన తల్లిని కలవడానికి కొమ్మాదిలో భర్తను డ్రాప్ చేసింది మృదుల. అప్పట్నుంచి భర్త కనిపించడం లేదని మృదుల ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టారు. వివాహేతర సంబంధం కోణంలో మృదులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో మర్డర్ స్కెచ్ బయటపడింది. ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసినట్టు విచారణలో అంగీకరించింది.